దిస్ ఇస్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకనమాట. ఏ లెసన్ నుంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, అది ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏమిటో చెప్పాలి, గాల్వానిక్ సెల్ గురించి వివరించాలి. రెండవ క్వశ్చన్ ఏదైనా ఉంది, కోల్రాస్ లా ఒకటి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఆప్షనల్ క్వశ్చన్ అనమాట ఇది. బ్యాటరీస్ 2 టైప్స్ కదా. ఓకేనా, ప్రైమరీ సెకండరీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా, ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెమికల్ కైనెటిక్స్లో కొన్ని చూసుకుంటే ఇది ఏంటిది, కొలీజియం థియరీ. 100% నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా, అది ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇది ఆప్షనల్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, అది. సో ఈ లెసన్ నుంచి 2 చదువుకుంటే చాలు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మీరు మస్ట్ చూడగా 11th, 12th, 9 అంటే 9th నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ కెమికల్ ప్రాపర్టీస్, 11th వచ్చిన ఓజోన్ ప్రిపరేషన్ కెమికల్ ప్రాపర్టీస్, 12th వచ్చిన క్లోరిన్ ప్రిపరేషన్ దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. ఇది 100% ఈ 3 క్వశ్చన్ నేర్చుకోవాలి. తరువాత ఆప్షనల్గా ఉన్నవి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి, అమోనియం. ఓకేనా, ఈ 2 కూడా ఇంపార్టెంటే. బట్ బి బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళకి 5 క్వశ్చన్లు అంటే చాలా ఎక్కువ బర్డెన్ అవుతాయని ముందు ఈ 3 నేర్చమంటాను. మీకు అవకాశం ఉంటే టైం ఉంటే ఈ 2 కూడా నేర్చండి. ఏ బ్యాచ్ వాళ్ళైతే ఈ 2 విడిచిపెట్టకండి. ఓకే, అది. సో ఇక లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది ఏ బ్యాచ్ వాళ్ళకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి 2 మార్క్స్ గాను, ఇంకొకటి 4 మార్క్స్ గాను. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఓకేనా, అది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ క్వశ్చన్ అనేది జనరల్గా ఎంసెట్ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. ఎంసెట్ ఏ బ్యాచ్ వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ 100% మీరు ఇంట్రెస్ట్ చూపించే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే అది ఇదిగో ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కెండిజారో రియాక్షను, గాటర్మన్ కోచ్ రియాక్షను, డీకార్బాక్సిలైజేషను. ఓకేనా, తర్వాత ఈ క్వశ్చన్ వద్దులేండి, విడిచిపెట్టేయండి. ఓకే, నెక్స్ట్ టైమర్ రియాక్షన్, షాండ్మేయర్ రియాక్షన్, గాటర్మన్ 2 సార్లు రాసినట్టున్నారు, ఒకసారి సరిపోతుంది. ఎసిటైలేషను, తర్వాత కార్బైల్ ఎమీన్ రియాక్షను, హెచ్విజెడ్ రియాక్షను, క్లెమెన్సన్ రియాక్షను, వుడ్జ్ ఫిటిగ్ రియాక్షను, ఇవంతా కూడా మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. ఓకే, 100% నేర్చుకోవాల్సిన లిస్ట్. ఇది మస్టర్స్డ్గా మీకు అందరికీ రావాలి. వస్తే 8+4 మీకు ఛాన్స్ ఉందన్నమాట. 8+4 లేదా 8+2 అలా కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉన్నవన్నీ చదువుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మీకు 8 మార్క్స్ లిస్ట్. ఓకే, సో ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.